शं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति 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 यकिरालकुलाम्बोधि विधुवानन्दरूपिणम् अनन्तार्यतनूजातम् कृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णमाचार्यमनन्तपुत्रम् सत्साधुमित्रं करुणात्रनेत्रम् गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये तरुणां शकलामिन्दो बिभ्रतीं शुभ्रकान्तिः कुचभरनभिताङ्गी सन्निषन्नासिताब्जे निजकरकमलोज्ज्वलिखिनी पुस्तकश्रीः सकलविभवसिद्धे पातु वाग्देवतानः శ్రీగురుభ్యో నమః. సభా సరస్వత్యై నమః. 2 నెలల పాటు జ్యోతిష్యం అనేటువంటి తరగతులు అనేటటువంటి దీక్ష మనం తీసుకుంటాం. ఆధ్యాత్మిక విద్య ఎప్పుడు కూడా దీక్షగా ఉంటుంది. భౌతికమైనటువంటి లోకంలో డిసిప్లిన్ అనే పేరుతోని, క్రమశిక్షణ అనే పేరుతో చెప్తారు. ఇక్కడ దీక్ష అనే పేరుతో చెప్తుంది. ఏంటంటే ఆధ్యాత్మిక విద్యలన్నీ కూడా లోపల వెలుగునిచ్చేటటువంటి విద్యలు కాబట్టి ఒక దీక్షగా 2 నెలల పాటు మనం కలిసి ఉంటాం. ఈ క్లాసులు చెప్పే ముందు జ్యోతిష్యమైనటువంటి తరగతులు కానీ జ్యోతిష అభ్యాసం చేయించేటప్పుడు ఎవడైతే చెప్తూ ఉన్నాడో వాడి అర్హతను చెప్పుకోవాలి. అంటే చెప్పడానికి తనకు ఉండేటటువంటి అర్హత కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు 7 ఏళ్ల సంవత్సరం ఉన్నప్పుడు నా మాతృమూర్తి మొట్టమొదటిగా ఈ జ్యోతిష విద్యలో గ్రహాల గురించి వాటి గురించి చెప్పారు. 11-12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నిరాయనం అనేటటువంటి పద్ధతిలో మా గురుగారు, నా సంస్కృతం నేర్పినటువంటి గురుగారు నిష్టల సీతారామ శాస్త్రి గారు అనేటటువంటి ఆయన బొబ్బిలిలో మొట్టమొదటిగా నా చేత ఈ నిరాయన సిస్టమ్ నేర్పించారు. పూర్వజన్మ సుకృతం వల్ల 1970లో మా గురుదేవులు మా శ్రీకే గారి యొక్క పాదపద్మములు దొరికే. ఆయన పాదపద్మముల దగ్గర 14 సంవత్సరములో హోరాత్రములు జ్యోతిర్విద్య నేర్చుకున్నాను. ఎస్ట్రానమీలో ఒక డిగ్రీ ఉన్నది, నాకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటిది డిగ్రీ ఉన్నది. అర్హత నేను చెప్పుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి విద్య అంతా కూడా స్వంతమైనటువంటిది ఏది ఉండదు. నా గురుదేవులైనటువంటి మా శ్రీకే గారు నాకు ఇచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో, ఆయన ఒక సూర్యుడైతే నేను ఒక దివిటీలాగా కొంత వెలుగు నేను ఆయన దగ్గర సంపాదించగలిగాను. కాక నా మీద విశాఖపట్నంలోనే అన్ని దేశంలోనే ఒక అపోహ ఒకటి ఉన్నది. మాస్టర్ గారు ఎంఆర్ఎల్ రావు గారు మొత్తం అంతా విద్య నేర్పించారనేటటువంటిది అటువంటిది ఏమీ లేదు. ఈ క్లాసులు దానికోసమే సంకల్పించాం. నాతో పాటు ప్రయాణం చేసి ఎవరైతే ఎంత దూరం వస్తారో నాకు తెలిసిందల్లా నేర్పడానికి సంకల్పించి ఈ క్లాసులు మొదలుపెట్టాం మనం. దీనికి కొంత సాధన, క్రమశిక్షణ కావాల్సి ఉంటుంది. వీటికి
నాతో పాటు ఎవరైతే వెళ్ళగలుగుతారో, కొంత శ్రమించగలుగుతారో, నేను నా గురుదేవుల దగ్గర నేర్చుకున్నదంతా మొత్తం కూడా చెప్పడానికి ప్రిపేర్ అయి ఉన్నాను. కానీ మొట్టమొదటిగా ప్రిలిమినరీగా మనం 2 నెలల పాటు ఇక్కడ ఒక దీక్షగా ప్రతి సాయంత్రం 7 గంటల నుంచి 8:30 వరకు చదువుతాం. మొట్టమొదటి వారం మాత్రం నేను చెప్తాను, మీరు వింటారు. రెండో వారం నుంచి లాస్ట్ పావు గంట మీరు ఏమైనా క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు చెప్పడానికి మనం ప్రతి క్లాసు ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేటటువంటి డౌట్స్ అలా ప్లాన్ చేసుకున్నాం. ఏ రోజు క్లాసులో డౌట్లు మీకు ఉంటాయో మొట్టమొదటి వారం మీరు అడగడానికి ఏమి ఉండదు కాబట్టి, ఎందుకంటే మీకేం తెలియదు కాబట్టి, ఏమిటి అడగాలో తెలియదు కాబట్టి, అంచేత నేను చెప్పింది ఒక వారం విందాం. విన్న దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చే వారం ఫ్యాన్ ఆఫీసర్ జీవి ప్రయాణం చేస్తుండేటప్పుడు ఏదో ఒక జన్మలో ఒకసారి ఏమిటి ఇదంట అని తెలుస్తుంది. జంతు జన్మల నుంచి మానవ జన్మకి వచ్చిన తర్వాత ఏదో ఒక జన్మలో ఏమిటి ఇదంతా అని అనిపిస్తుంది. ఎందుకు పుట్టాం, ఎందుకు వెళ్ళిపోతున్నాం, ఏమిటి సంబంధాలు, చుట్టూ ఉండే సూర్యుడు ఏమిటి, చంద్రుడు ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, ఈ సృష్టి ఎలా జరుగుతుంది, ఎవరు చేయిస్తున్నారు, దేవుడు అనేటటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా, ఉంటే వాడు ఎలా ఉంటాడు, ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ నష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ సంతోషం కలుగుతున్నది, ఎందుకు కొంతకాలం దుఃఖం కలుగుతుంది, కొంతకాలం సుఖం కలుగుతుంది. ఈ ప్రశ్నలు మానవుడికి సాధారణంగా రావటం అనేటటువంటిది పరిణామం అనేటువంటి క్రమంలో స్వతసిద్ధమైనది. బై బర్త్ మానవుడు ఆనంద స్వరూపుడే ఉంటాడు. బై బర్త్ హీఈస్ మెడిటేషన్, హీఈస్ హ్యాపీనెస్. 1-2 నెలలు పిల్లలుగా ఉండేటప్పుడు ఉండేటటువంటి వాడు ఎవరైనా సరే పిల్లలను చూస్తే ఆనందమైనటువంటి లోకంలో ఉంటాడు. వాడు ఎదుగుతున్న కొలది అనేకమైనటువంటి బాహ్యమైనటువంటివి, అంతరమైనటువంటి సన్నికర్షణ వల్ల హ్యాపీగా ఉండేటటువంటి లైఫ్ని తీసుకొచ్చి కొంత కన్ఫ్యూజ్ మనం చేసుకుంటూ ఉంటాం. ఈ కన్ఫ్యూజ్ చేసుకునేటటువంటి మైండ్ నుంచి బయటికి పడడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడే అనేకమైనటువంటి విద్యలు, పుస్తకాలు చదవటం, పెద్దల దగ్గరికి చేరటం, మంచి విషయాలు తెలుసుకోవటం, వాటి ద్వారా సాధన చేయాలంటూ వీటి నుంచి బయటపడాలనుకోవటం, ఇటువంటి ప్రయత్నాలన్నీ కొన్ని జన్మలు జరుగుతూ ఉంటాయి. ఈ జన్మలు జరుగుతూ ఉండగా సరైన సొల్యూషన్ మనకి రావటానికి కావాల్సినటువంటిది ఏదో ఒక రోజు స్ట్రైక్ చేస్తాం. అలా ఇచ్చేటటువంటి వాడినే పరమ గురువు, గురువు అనే పేరుతో పిలుస్తాడు. గురువు యొక్క సాక్షాత్కారం ఒక జన్మ ఎందుకు జరుగుతుంది. ఆ గురువు భౌతికముగా లభ్యం అవ్వాలనేటటువంటిది కూడా రూల్ లేదు. ఆధ్యాత్మికమైన కక్షలలో ఉండి ఆధ్యాత్మికమైనటువంటి సూక్ష్మ లోకములో ఉండి కూడా గురువు అనేక జన్మల మనల్ని డైరెక్ట్ చేయొచ్చు. గురువు భౌతికంగా కనిపించేటటువంటి అదృష్టం ఉండేటువంటి జన్మల నుంచి సంస్కారం పెరిగి మనకి అక్కడి నుంచి ఇనిషియేషన్ అయ్యేటటువంటి దానివల్ల మనం పైకి వెళ్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఈ క్లాసుల్లో అన్ని కూడా ఎలా జరుగుతాయనేటటువంటి మనం ఎలాగవుతాయని చూద్దాం. ఎప్పుడైతే ఈ ప్రశ్నలకు సమాధానం కావాలో ఒక్కటే ఒక్కటి ఈ ప్రపంచమునందు మనకి సమాధానం ఇవ్వగలిగేటటువంటి ఒకటే ఒక పుస్తకం అనేది, దానినే వేదం అనేటటువంటి పేరుతో చెప్తారు. వేదము 4గా విభజింపబడినటువంటిది. వ్యాసులు విభజించారు దాన్ని. వేదమునందు ఏమిటి ఉంటుందనంటే ఈ సృష్టి ఎలా దిగి వస్తున్నది, ఈ సృష్టి దిగి రావటానికి కావాల్సినటువంటి దేవతా సమూహములు ఏమైనా, మన భౌతిక శరీరం ఎలా ఏర్పడుతుంది, మన మనస్సు ఎలా ఏర్పడుతుంది, ఇంద్రియములు ఎలా ఏర్పడతాయి, లోపల నుండేటువంటి మిగతా లోకములైనటువంటి మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా ఎలాగ ఏర్పడతాయి, వీటిలోంచి జీవి కిందకి దిగి వచ్చినప్పుడు ఎలా అవుతుంది, ఇవన్నీ కూడా తెలిసిపోయేటటువంటి గ్రంథాన్ని వేదం అనేటటువంటి పేరుతో చెప్తారు. వేదం ఎక్కడ ఉంటుందనంటే ఎవరికి వారిలోనే ఉంటుంది. ప్రతి జీవి వేదస్వరూపుడే ఉంటాడు. ఈశ్వరుడు తన యాత్రను మొట్టమొదటిగా సాగించేటప్పుడు సమస్తము తన యందు నింపుకొని ఉండి జీవులుగా మనని కిందకి పంపిస్తుంటాడు. దాని చుట్టూ మొట్టమొదటిగా ఆయన యొక్క ఊహలు ఏవైతే ఉంటాయో అవే ఘనీభవింపబడినప్పుడు సూర్యుని యొక్క ఊహలు ఘనీభవింపబడితే మన గ్రహముల కింద దర్శనమిస్తాయి.
ఈ గ్రహముల యందు సూర్యుడు తన యొక్క తేజస్సు నింపి జీవులను కిందకి పంపిస్తాడు.